హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారంతో కూడి వచ్చిన అమావాస్య రోజు నేనైతే ఈ విధంగా మరి అన్ని దేవుళ్ళకి అభిషేకం చేసుకొని అలాగే అష్టోత్తరం చదువుకొని పూజనైతే ప్రారంభించాను ఉదయాన్నే. మరి ఈరోజు అమావాస్యకి చాలా శక్తి ఉంది. నిజంగా ప్రతి ఒక్కరూ ఏ పనినైనా సరే తలపెట్టి సంకల్పించుకొని ఈరోజు పనిని ప్రారంభిస్తే ఆ పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే అమావాస్య తిథి అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. మరి ఆ మహాలక్ష్మీదేవిని ఈరోజు మనం మనస్ఫూర్తిగా కొలిచి ఆమెకి అభిషేకం చేసుకొని, మరి ఆవిడ పాల సముద్రం నుంచి వచ్చారు కాబట్టి ఆమె మరి ఉప్పొంగిపోయేలాగా మనం ఆవిడ్ని అభిషేకించుకొని మరి చక్కగా లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకొని మనం పూజించుకొని, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి, అలాగే ముందుగా విఘ్నాలు తొలగించే వినాయకుడితో నేను ఈరోజు పూజనైతే ప్రారంభించుకున్నాను. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా పంచామృతాలతో ప్రతి దేవుణ్ణి కొలుచుకొని పూజించుకొని మరి మనకున్నదే మనం భగవంతుడికి చేయగలం. మనకున్నది అంటే మనకి భగవంతుడు ఇస్తేనే మనం భగవంతుడికి మనం సమర్పించగలం. మరి ఏదైనా సరే మనం చేసే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత చేస్తే అంత, మన స్తోమతను కొద్దీ ఆ ఈశ్వరుడు మనకి, ఆ బోళా శంకరుడు ఒక చెంబుడు నీళ్ళు పోస్తే పులకించిపోతాడు. అలాగే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం మన పాపాలన్నిటినీ మోయటానికి సాక్షాత్తు విష్ణుమూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వెలిసి మరి అన్ని కోరిన కోరికలు మన కొంగు బంగారం అయ్యే విధంగా తీరుస్తూ, మన భారాలన్నీ మోస్తూ, మన పాపాలన్నీ మోస్తూ మరి మనతో ఉంటూ మనలో ఒకరిగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతి ఏడుకొండల మీద వెలిసి, అలాగే మరి దత్తాత్రేయ స్వామి, మనం ఏ పని అయినా సరే, చదువులో కానీ ఇందులో అయినా సరే మనకి ఒక గురువు అనే వాళ్ళు కంపల్సరీ ఉండాలి. గురుదత్తుడిని కొలుసుకుంటూ మరి వినాయకుడిని కొలుచుకుంటూ మన ఏ పనైనా ప్రారంభిస్తాము. మరి ఇంత మంచి శుభ సూచకాలన్నీ కూడా మనం ప్రతి ఒక్క దేవతామూర్తిలోనూ చూడొచ్చు. అలాంటిది ఈరోజు మరి అమావాస్య పితృదేవుళ్ళ, మనకి పితృలు మన తల్లి తండ్రి కావచ్చు, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యలు కావచ్చు, ఇంకెవరైనా సరే స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళకి ఈరోజు వాళ్ళ పేరుతో అన్నదానం కానివ్వండి, ఇంకా ఏదైనా సరే చేస్తే వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే చనిపోయిన వారు సాక్షాత్తు పితృదేవులు అంటారు, మనం అనుకుంటాము. నిజంగా మనం దేవతామూర్తుల్ని ఏ రకంగా కొలుస్తామో మన చనిపోయిన పెద్దల్ని కూడా కొలుచుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. మరి లక్ష్మీదేవిని ఈ రకంగా అయితే అలంకరించాను. అలాగే ఈరోజు మనం ఇంటికి పసుపు కొని తెచ్చుకున్న, రాళ్ళు ఉప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకి ఎంతో శుభ ఫలితం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచి ప్రారంభించాలి. నువ్వు నీ నుంచి ఇతరులకి పంచడం మొదలుపెట్టినప్పుడే ఇతరుల నుంచి మనం ఆశించడానికి కూడా అర్హత ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఏ పనినైనా సరే మనం ఒకరి నుంచి ఆశించేటప్పుడు మనం కూడా వారికి ఏమిస్తున్నాము అనేది ఆలోచించాలి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. మరి మీరిచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్స్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులను అలాగే పెద్దలను సహాయం చేసి ఆదుకున్న వారు అవుతారు. మీరు లైక్ చేయడం వల్ల మీకున్న ఫ్రెండ్స్ చూస్తారు.
మీరు షేర్ చేయడం వల్ల మీకున్న ఎంతోమంది పబ్లిక్ చూస్తుంది. అలాగే మీరు చేసే కామెంట్ వల్ల మేము ఇంకా కొత్తగా చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. తప్పకుండా మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.